హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 సుజుకి జిక్సర్ 250 ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ వెహికల్ ప్రెజెంట్ పెట్టారు, ఎవరు కొనాలి ఈ బైక్ను, అలానే ఫీచర్స్ ఏమున్నాయి క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఇండియా 250cc సెగ్మెంట్లో ఈ జిక్సర్ 250 బైక్ అనేది ఒక మంచి అండర్ రేటెడ్ స్పోర్ట్స్ బైక్ అనమాట. మీలో ఎవరికైతే మరీ ఎక్కువ మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ లేకుండా సింపుల్ అండ్ క్లీన్గా పవర్ఫుల్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ జిక్సర్ 250 బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. మీలో ఎవరైనా సరే ఈ బైక్ను కొనుక్కుందాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో ఫర్ యూ. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా నేను లైక్ చేయను, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ వీటి గురించి మాట్లాడుకుంటే మోడల్స్ వైజ్ ఈ జిక్సర్ 250 అనేది సింగిల్ మోడల్లోనే ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. కలర్స్ వైజ్ టోటల్గా 3 కలర్స్ ఈ బైక్ని మీరు తీసుకోవచ్చు, బ్లాక్, వైట్, బ్లూ. నేను రివ్యూ చేసిన ఈ బ్లాక్ కలర్ రియాలిటీలో చూడడానికి బాగుంది ఆ గ్లాసీ ఫినిషింగ్తో. నాకైతే పర్సనల్గా ఈ కలర్ బాగా నచ్చింది. ఇంకా మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే సుజుకి కంపెనీ వెహికల్కి కొన్ని యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ పెట్టి బై చేసి మీ వెహికల్ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. లైక్ ట్యాంక్ ప్యాడ్స్, సీట్ కవర్స్, ఛార్జింగ్ సాకెట్, నకిల్ గార్డు, క్రాష్ గార్డ్స్ అని చెప్పి ఈ విధంగా కొన్ని యాక్సెసరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా స్పోర్టెడ్ డిజైన్తో ఉంటుంది బైక్ అనేది. మెయిన్గా ఈ వెహికల్ ఏంటంటే యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓవరాల్గా లుకింగ్ వైజ్ చూడడానికి పర్లేదు, బాగానే ఉంటుంది. మరీ అట్రాక్టివ్ డిజైన్తో లేకపోయిన బైక్ అనేది సింపుల్ అండ్ క్లీన్గా చూడడానికి బాగుంటుంది. ఇది కంప్లీట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ బైక్లో ఇచ్చిన ఈ మిర్రర్స్ ఏంటంటే చాలా సింపుల్ డిజైన్తో ఇచ్చారు. ఇలా కాకుండా ఇంకొంచెం స్టైలిష్ డిజైన్తో ఇచ్చుంటే బాగుండేది. హ్యాండిల్కి మెటల్ బార్ ఇండివేట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లెవర్స్ నాన్ అడ్జస్టబుల్లే. అలానే డ్యూల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాట్లింగ్ రెస్పాన్స్ కోసం. ఇంకా ఇక్కడ ఉన్న మీటర్ లేఅవుట్ చూడడానికి ఎలా ఉంది. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఎక్కడ ఇచ్చారు. హెడ్ లైట్ వైజ్ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ లైట్ను ఈ వెహికల్ ఇచ్చారు. ఓవరాల్గా ఇది ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ త్రో అయితే బాగుంటుంది అనమాట. సిటీ కమ్యూటింగ్ పర్పస్కి అలానే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు నైట్ టైము విజిబిలిటీ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు. ఇంకో మైనస్ ఏంటంటే హజర్ లైట్ ఫీచర్ కూడా లేదు. ఎల్ఈడి లైట్స్ ఇచ్చి హజర్ లైట్ ఫీచర్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోక్స్ పైన డస్ట్ పడి పాడవకుండా చిన్నగా 4 కవర్స్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో రైడ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా ఫైబర్ ఇచ్చారు, దీనిపైన సుజుకి అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేశారు. అలానే ఈ వెహికల్ ఫ్రంట్ టైప్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 110/70 17 ఇంచ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ని వెహికల్ ఇచ్చారు. సో ఈ బైక్లో రేడియల్ టైర్స్ ఉన్నాయి కాబట్టి హై స్పీడ్స్ అండ్ కార్నరింగ్స్లో గ్రిప్ అయితే బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 300mm డిస్క్ ఇచ్చారు. బైబ్రేక్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ను ఉపయోగించడం జరిగింది. సేఫ్టీ వైజ్ డ్యూల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ కూడా ఉంది. ఓవరాల్గా ఈ వెహికల్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో అలవిల్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇవి డైమండ్ కట్ వీల్స్ అనమాట. డైమండ్ కట్ వీల్స్ ఉంటే ఏంటంటే వెహికల్ లుక్ అనేది రియాలిటీలో చూడడానికి ఇంకొంచెం ఎలివేట్ అయితే అవుతుంది. అలానే అలవిల్కి వీల్స్ టైప్స్ కూడా ఇచ్చారు. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో ఎల్లో కలర్లో పాజింగ్ బటన్, హై బీమ్, లో బీమ్ బటన్ అండ్ సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అలానే ఈ వెహికల్లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఈ వెహికల్ హ్యాండిల్ కంఫర్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. మెయిన్గా ఈ జిక్సర్ బైక్లో నాకు నచ్చేది ఏంటంటే ఆ సిట్టింగ్ కంఫర్ట్. మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ సిట్టింగ్ స్పోర్టర్గా బాగుంటుంది. బైక్ను రైడ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే వేవ్ బైట్ కీ ఇచ్చుంటే బాగుండేది. అలానే ఈ వెహికల్లో కన్సోల్ వైజ్ ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్తో. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సెట్ మోడ్ బటన్స్ ఇచ్చారు కన్సోల్లో ఉన్న ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. అలానే సిగ్నల్ ఇండికేషన్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, ఇన్ఫర్మేషన్ ఐ లైట్, హై బీమ్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, వార్నింగ్ లైట్, న్యూట్రల్ లైట్, ఆర్పిఎం లైట్, ఏబిఎస్ లైట్ కూడా ఇచ్చారు. ఇంకా డిస్ప్లే లోపల కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ప్యానల్ ఎక్కడ ఉంది, సర్వీస్ ఇండికేషన్, టైము, స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్, ఫ్యూల్ గేజ్, ఆర్పిఎం మీటర్, స్పీడోమీటర్ ఇండికేషన్, గేర్ ఇండికేటర్, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ సంబంధించిన కోడ్, నావిగేషన్ ఎక్కడైతే ఉంది. అలానే కన్సోల్ దగ్గర ఉన్న ఈ సెట్ మోడ్ 2 బటన్స్ చాలా హార్డ్గా అయితే ఉన్నాయి. ఇవి కొంచెం స్మూత్గా ఇచ్చుంటే బాగుండేది.
అలానే కన్సోల్లో అడిషనల్గా యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, బ్యాటరీ వోల్టేజ్, ఫ్యూల్ రేంజ్ ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఉంది, ఏది మిస్ అవ్వలేదు. అలానే డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంది. మీరు ఈ కన్సోల్కి బ్లూటూత్తో కనెక్ట్ అయితే నావిగేషన్, కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, వాట్సాప్ అలర్ట్స్ ఇవే కాకుండా ఇంకొన్ని ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఫీచర్స్ పరంగా అయితే మంచిగానే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ సైడ్ ప్యానల్ పైన సుజుకి అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేశారు. జిక్సర్ అని చెప్పి గ్రాఫిక్స్ ఉంది. ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఈ సుజుకి ఎస్ లోగో అయితే ఉంది 3D టైప్లో. అలానే అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. ఓవరాల్గా ట్యాంక్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ సైడ్ ప్యానల్ కూడా ఫైబరే. సుజుకి ఎక్కువ పర్ఫార్మెన్స్ టెక్నాలజీ బైక్లో ఉపయోగించారు మంచిగా మైలేజ్ రావడానికి. ఇంకా ఈ బైక్లో సీటింగ్ సెటప్ వచ్చేసి స్ప్లిట్ సీట్ సెటప్లోనే ఉంటుంది. రైడర్కి సీటు క్వశ్చనింగ్ ఏంటంటే మరీ సాఫ్ట్గా అయితే లేదు, మీడియంగా ఇచ్చారు. సేమ్ పిలియన్ సీటు కూడా మీడియం క్వశ్చనింగ్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్ ఏంటంటే సోలో రైడింగ్కి బాగుంటుంది అనమాట. రైడర్కి మంచి సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఉంటుంది, కానీ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే కొద్దిగా తగ్గుతుంది. మీరు ఫ్యామిలీ సైడ్ మేనేజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువ కంఫర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది కంప్లీట్గా స్పోర్టర్ వెహికల్ కాబట్టి ఫ్యామిలీ సైడ్ ఉపయోగించుకోవడం కొంచెం కష్టమే. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ 249cc OBD2B SOEC ఇంజిన్ ఈ బైక్లో ఇచ్చారు. పవర్ ఏమో 26.5 bhp at the rate 9300 rpmలో, టార్క్ 22 Nm at the rate 7300 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ లాంటి ఫీచర్ ఈ బైక్లో లేదు. ఇంకా ఇంజిన్ ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది. లో స్పీడ్స్లో వైబ్రేషన్స్ అయితే ఉండవు. ఈజీగా ఈ బైక్ 140+ టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేయగలదు. పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. నా ఫ్రెండ్ దగ్గర జెక్సర్ 250 బైక్ అయితే ఉంది. ఈ బైక్ నేను చాలాసార్లు రైడ్ అయితే చేశాను. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మెయిన్గా ఇంజిన్ ఏంటంటే చాలా స్మూత్గా ఇన్స్టెంట్ పికప్తో బాగుంటుంది అనమాట. పికప్లు ఎలాంటి ల్యాగ్ లేటెన్సీ అయితే ఉండదు. టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అలానే ఈ వెహికల్ హ్యాపీగా మనం సిటీ కాంపిటింగ్ ఉపయోగించుకోవచ్చు. లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మెయిన్గా ఈ బైక్ను మనం రైడ్ చేసేటప్పుడు ఇంప్రెస్ చేసే థింగ్ ఏంటంటే ఆ ఇంజిన్ స్మూత్నెస్ చాలా బాగుంటుంది. సుజుకి కంపెనీ ఇంజిన్స్ ఏంటంటే రిలయబిలిటీకి అలానే స్మూత్నెస్కి పెట్టిందే పేరు. ఇంకా ఈ బైక్లో ఇంజిన్ కూలింగ్ సిస్టమ్ వైజ్ ఆయిల్ కూలర్ సిస్టమ్ ఇచ్చినా సరే రన్నింగ్లో ఇంజిన్ అనేది చాలా ఎఫెక్టివ్గా కూల్ అవుతూనే ఉంటుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే డిసప్పాయింట్ చేయదు ఈ వెహికల్ది, బాగుంటుంది అనమాట ఇంజిన్ పర్ఫార్మెన్స్. ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది కంప్లీట్గా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన మాస్టర్ సిలిండర్ కిట్ అనమాట. దీనిపైన సేఫ్టీ కోసం అల్యూమినియం బ్రాకెట్ అయితే ఇచ్చారు. ఇంకా పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. పైప్ టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ ఏంటంటే మరీ పెద్దగా ఇవ్వకుండా షార్ట్గా బాగుందన్నమాట చూడడానికి. ఇది డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్, క్రోమ్ ఫినిషింగ్ అయితే బాగా హైలైట్ చేశారు. ఓవరాల్గా సౌండ్ వినడానికి స్మూత్గా బాగుంది. ఒకసారి మీరు కూడా వినండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 150/60 17 ఇంచ్ వైడ్ రేడియల్ టైర్ ఇచ్చారు. ఈ బైక్లో బిగ్ సైజ్ టైర్స్ని ఉపయోగించారు కాబట్టి గ్రిప్ అనేది మెయిన్గా బాగుంటుంది. అలానే బ్యాక్ సైడ్ కూడా అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట. అలానే మడ్ ప్రొటెక్షన్ వైజ్ ఇన్బిల్ట్గా టైర్ అగ్ర కూడా ఇస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 220mm డిస్క్ ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. కంపెనీ బైక్లో కాంప్రమైజ్ అవ్వకుండా బైబ్రే కంపెనీ లాంటి మంచి క్యాలిపర్స్ని ఉపయోగించింది కాబట్టి బ్రేకింగ్ బైట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. రెడ్ రిఫ్లెక్టర్తో పాటు రౌండ్ టైప్ రిఫ్లెక్టర్స్ కూడా స్టిక్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. అలానే ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ లాంటిది ఏమి ఉండదు. సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చుంటే బాగుంది అనిపించింది, బట్ ఇది స్పోర్టర్ వెహికల్ కదా స్కిప్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ సిస్టమ్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా మనం చైన్ లూబింగ్ అయితే చేసుకోవాలి. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి బాక్స్ సెక్షన్ స్వింగామ ఇచ్చారు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఇన్బిల్ట్గా శారీ గార్డ్ కూడా ఉంది. ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం అండర్ బెల్లి గార్డ్ అయితే ఇచ్చారు, ఇది ఫైబరే. అలానే ఫ్రంట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆయిల్ కూలర్. ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ సింగిల్ హార్న్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు, హార్న్ సౌండ్ కూడా వినండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 156 kgs అయితే ఉంటుంది. రియాలిటీలో ఈ బైక్ నేను హ్యాండిల్ చేసినప్పుడు నాకైతే పర్లేదు, వెయిట్ మేనేజబుల్గా అనిపించింది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. ఒక 14 లీటర్స్ అలా ఇచ్చుంటే బాగుండేది.
గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగుంది, 165 mm ఇచ్చారు. సీట్ హైట్ కూడా 800 mm ఉంటుంది అనమాట ఈ వెహికల్ది. మ్యాక్సిమం 5.6 ఈ హైట్ ఉన్న పర్సన్స్ ఈ బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అలానే ఈ బైక్లో చార్జెస్ వైజ్ డైమండ్ ఫ్రేమ్ను ఉపయోగించారు. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు 35 kmpl మైలేజ్ ఈ బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,27,000 రూపీస్ వరకు ఉంది. ఇప్పుడు నేను చెప్పింది ఆన్లైన్ ప్రైస్ అనమాట. అలానే ఈ బైక్ని మీరు ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటే మ్యాక్సిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 60,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా సుజుకి షోరూమ్స్ అనేవి మ్యాక్సిమం సిటీస్లో ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సిటీస్లో ఉండే వాళ్ళకి సర్వీస్ రీచ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ విలేజెస్ అండ్ టౌన్స్లో ఉండేవాళ్ళు మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు ఈ వెహికల్ తీసుకోవచ్చు. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా ఎలాంటి ఛార్జింగ్ సాకెట్ అయితే రావట్లేదు, సపరేట్గా మనీ పెట్టి కొనుక్కోవాలి. ఇన్బిల్ట్గా ఛార్జింగ్ సాకెట్ ఇచ్చేస్తుంటే బాగుండేది. సో ఇది ఆల్ న్యూ 2026 జిక్సర్ 250 బైక్ గురించి. ఫైనల్గా ఈ సుజుకి జిక్సర్ 250 ఈ బైక్ని ఎవరు తీసుకోవాలి అనే పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అయితే ఎక్కువైతే ఏమీ లేవు. లైక్ రైడింగ్ మోడ్స్, కలర్ఫుల్ TFT కన్సోల్, స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఈ విధంగా మోడర్న్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. బైక్ ఏంటంటే చాలా సింపుల్ ఫీచర్స్తో క్లీన్గా అయితే ఉంది. మెయిన్గా మీలో ఎవరికైతే ఇంజిన్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి, అలానే వెహికల్లో మంచి వైడ్ టైర్స్ ఉండి గ్రిప్ బాగుండాలి, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, బైక్ సిట్టింగ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుండాలి అనుకుంటారో ఈ బైక్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. రిమైనింగ్ వేరే బ్రాండ్స్లో ఉన్న 250cc బైక్స్ను ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే వాటిలో ఏంటంటే మోడర్న్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అయితే ఎక్కువైతే ఉంటాయి, బట్ ఈ వెహికల్ అయితే ఉండవు. బట్ ఆ బైక్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ యూసేజ్లో ఏంటంటే మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ వెహికల్ ఏంటంటే లాంగ్ టర్మ్ యూసేజ్లో మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. మెయిన్గా ఈ బైక్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని ఇంజిన్ ఏంటంటే చాలా స్మూత్గా, రిలయబుల్గా లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. హ్యాపీగా మీరు ఈ వెహికల్తో లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఇది ఈ బైక్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వెహికల్ మీరు తీసుకుందాం అనుకుంటే షోరూమ్కి వెళ్ళండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ మీలో ఎవరికైతే 250cc సెగ్మెంట్లో ఒక వెల్ నోన్ బ్రాండ్లో సింపుల్ అండ్ క్లీన్ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ జిక్సర్ 250ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలానే బైక్ ఉన్న ప్రైస్ బ్రాకెట్ కూడా బాగుంది. 2,27,000 రూపీస్ బడ్జెట్లో ఈ బైక్ వచ్చేస్తుంది కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.